ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మరిన్ని వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈశాన్య అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు, పశ్చిమ అస్సాం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు వేర్వేరుగా 2 ద్రోణులు కొనసాగుతున్నాయని, ఈ ప్రభావం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో, అలాగే సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందన్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయంటున్నారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. ఆది, సోమవారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాన పడే అవకాశం ఉందని, ఇదిలా ఉంటే శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, కడప, అన్నమయ్య తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. మరోవైపు తెలంగాణలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న 2 వారాలు రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడతాయంటున్నారు. ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ నెల 18 వరకు భారీగా వానలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 4-5 రోజులు భారీగా వర్షాలు కురవబోతున్నాయి. ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.